తస్య సంజనయన్ హర్షం కురు వృద్ధః పితామహః సింహనాదం వినద్యోచ్చైః శంఖం దద్మౌ ప్రతాపవాన్. ఈ ప్రకారంగా తమ బలాబలాలను గురించి నిర్ణయం తీసుకుని శంఖధ్వనులు చేయబడినాయి. గెలిస్తే ఏ పాత్ర మీకేమిస్తుంది అన్న విషయంపై పాత్రల పరాక్రమం యొక్క ప్రకటన మాత్రమే శంఖధ్వని. కౌరవులలో వృద్ధుడు, ప్రతాపవంతుడు, పితామహుడైన భీష్ముడు ఆ దుర్యోధనుని హృదయంలో హర్షం కలిగేటట్లుగా ఉచ్చ స్వరంలో సింహనాదంలాగా భయంకరంగా శంఖాన్ని పూరించాడు. సింహం ప్రకృతి యొక్క ప్రలోభానికి ప్రతీక. ఘోరారణ్యంలో నీరవ ఏకాంతంలో సింహ గర్జన గనక వినబడితే ఆ సింహం మైళ్ల దూరంలో ఉన్నా సరే రోమాలు నిక్కబడుచుకుంటాయి, హృదయం కంపించిపోతుంది. భయం ప్రకృతిలో ఉంటుంది, పరమాత్మలో కాదు. అతను భయరహితుడైన శక్తి. భ్రమరూపమైన భీష్ముడు గనక విజయుడైతే ప్రకృతి రూపమైన ఏ భయారణ్యంలో మీరు ఉన్నారో అంతకన్నా అధికమైన భయావరణంలో మిమ్మల్ని బంధించి వేస్తుంది. భయం ఇంకా ఎక్కువవుతుంది. భయం యొక్క ఆవరణం ఇంకా సాంద్రమైపోతుంది. ఈ భ్రమ ఇంతకు మించి ఇంకేమీ ఇవ్వలేదు. కాబట్టి ప్రకృతి నుంచి నివృత్తే లక్ష్యప్రాప్తికి మార్గం. ప్రపంచంలో ప్రవృత్తులే భయంకరమైన అడవులు, అంధకారపు నీడలే ఉంటాయి. ఇంతకు మించి కౌరవుల వద్ద ఇంకే ప్రకటన లేదు. కౌరవుల పక్షం నుంచి అనేక వాద్యాలు ఒక్కసారిగా మోగాయి. కాని అన్నీ కలిసి అవి కూడా భయాన్నే కలిగించాయి. ఇంతకు మించి ఇంకేమీ లేదు. ప్రతి వికారం ఎంతో కొంత భయాన్ని కలిగిస్తుంది. కాబట్టి వారు కూడా అదే విధంగా ఘోషించారు.